ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఖుషి నువ్వు కనబడితే విన్నావు పాట ఇది ఖుషి నీ మాట వినబడితే. నీ పేరు ఖుషి అని పెట్టడం చాలా బాగుంది. మా డాడీ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసి ఏమంటాడు డాడీ? ఎంత మంచి చేసినా ఏదో ఒకటి వంక పెడతారా? సజెషన్స్ ఇస్తూ పోతే నీ మైండ్లో ఏం నడుస్తుంది బిడ్డ ఆ టైంలో? మనం ఏమి వినవు, జస్ట్ అట్లా అంటారు, మనం వదిలేసేయాలి అంతే. నేను కూడా అదే సేమ్. నుంచి వదిలేసేయాలి. ఖుషి నువ్వు ఇంత చిన్న వయసులో స్టార్ అవ్వడం గురించి నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. ఒక డైలాగ్ చెప్తావా నా కోసం? నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నన్ను గారు పుట్టేశారు. మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని వాళ్ళని పెంచి పెంచి పెద్ద చేశా. వాళ్ళు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు పెళ్ళికి వచ్చేసారు. నేనేమో ముసలానే అయిపోయా. అంతేనా? ఇప్పటికి ఎన్ని సినిమాల్లో నటించాను ఎగ్జాక్ట్లీ గుర్తుందా నంబరు? 15 to 20. బెస్ట్ రోల్ ఏది నీది? ఒకసారి నేను గ్లిజరిన్ పట్టుకోకుండా ఏడిస్తే సెట్ అంతా క్లాప్స్ కట్టింటారు సార్. సరే ఇప్పుడు ఏడ్చి చూపి నాకు ఒకసారి. మమ్మీ పోకు ప్లీజ్ మమ్మీ. అమ్మ తల్లి ఏడోకే బుజ్జి తల్లి, కళ్ళ నీళ్ళు వచ్చాయి, నాకే ఏడిపోస్తాను చూస్తుంటే. ఐ డ్రీమ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఐ హ్యావ్ విత్ మీ ఒక బుజ్జి బుజ్జి తల్లి. హర్ నేమ్ ఇస్ ఖుషి. తన్ని ఆల్రెడీ మీరు సినిమాల్లో చాలామంది చూసుంటారు. దాదాపు ఐ థింక్ 20-25 సినిమాల్లో నటిస్తూ చిన్న వయసులో అంటే ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ వయసులోనే తను స్టార్ అయిపోయిందనమాట. ఖుషి జర్నీ గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ. చిల్డ్రన్స్ డే స్పెషల్, కానీ సంవత్సరం అంతా కూడా ఖుషితో మాట్లాడితే బాగానే ఉంటుంది అనే విధంగా ఉంది తను ఇంతసేపు ఇంటరాక్ట్ అయ్యాను తనతో. ఖుషి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. ఓకే, సో నీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు నువ్వు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రిటీగా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ ఎవరు కుట్టించారు? మా అమ్మమ్మ. అమ్మమ్మ? ఇలాంటి డ్రెస్ నాకు లేదు కదా అని అనుకుంటున్నాను. మీ అమ్మమ్మ నాకు కూడా కుట్టిస్తారా అడిగితే? కుట్టిస్తారా? ఓకే. బట్ ఖుషి, నువ్వు ఇంత చిన్న వయసులో స్టార్ అవ్వడం గురించి నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. చాలా హ్యాపీయా? గుర్తుపడతారా బయట నేను అందరు ఇప్పుడు? ఓకే, చూసిన వాళ్ళు గుర్తుపడతారు. సినిమా చూసిన వాళ్ళు గుర్తుపడతారు. గుర్తుపట్టి ఏం చేస్తారు? ఫోటో తీసుకోవడానికి వస్తారా? సెల్ఫీలా? ఓకే. ఖుషి, నీకు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు? ఒక్కరే. ఎవరు? బ్రదర్. పేరు? ప్రాంజల్. ప్రాంజన్. ఓ, చాలా బాగుంది పేరు. ప్రాంజన్ అంటే ఏంటో తెలియదు. ఖుషి అంటే ఏంటో తెలుసా? ఏంటి? హ్యాపీ. హ్యాపీ. నువ్వు చాలా హ్యాపీ కిడ్డా? స్కూల్కి వెళ్తున్నావా? ఓకే. ఏ క్లాస్? 5th క్లాస్. 5th క్లాస్. ఏ స్కూల్ తల్లి? శ్రీ చైతన్య. అమ్మ బాబోయ్, చాలా టఫ్ స్టడీస్ అని అవన్నీ కదా. బాగా చదువుతావు మరి? మార్క్స్ అన్నీ బాగా వస్తాయా? టీచర్స్ అందరూ ఏమంటారు ఖుషి ఇంత పెద్ద పెద్ద స్టార్ అయిపోతుంటే? వాళ్ళు అందరూ స్టూడెంట్స్ మ్యామ్స్కి ఈక్వలే. అబ్బా, బాగా చెప్పావు, అదే కదా. కానీ నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తారా నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు? మరి సెలవులు పెట్టాలి కదా స్కూల్కి? ఏముండదా? మరి ఫిల్మ్ యాక్టింగ్ అంటే కాల్ షీట్స్ పిలుస్తారు కదా. అందులో నువ్వు వెబ్ సిరీస్లో కూడా వేసినట్టున్నావు. ఆహాలో వేసావా? మరి అదే కదా, అవన్నీ ఓటీటీల్లో అన్నిట్లో నువ్వు మరి కాల్ షీట్స్ ఇవ్వాలంటే స్కూల్ బంక్ చేయాలి కదా. చేస్తావా? మరి హోంవర్క్ అప్పుడు? హోంవర్క్ మ్యామ్ చెప్పచ్చు. మ్యామ్కి చెప్పచ్చు. మ్యామ్ నేను రావట్లేదు ఏం చెప్తావు? మ్యామ్ ఐ వెంట్ టు షూటింగ్. యూ వెంట్ టు షూటింగ్. ఓకే. ఓకే, నౌ టెల్ మీ అబౌట్ యువర్ మమ్మీ అండ్ యువర్ పేరెంట్స్. My mommy is a homemaker. My daddy is working in news channel. న్యూస్ ఛానలా? రే 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 చెప్పనే లేదు. అంటే మేము కూడా న్యూస్ ఛానల్ తెలుసు కదా. ఏ న్యూస్ ఛానల్లో పనిచేస్తారు? టీ న్యూస్. టీ న్యూస్లో పనిచేస్తున్నారు. డాడీ పేరేంటి? విజయ్ భాస్కర్. ఓహో, సో అయితే టీ న్యూస్లో పనిచేస్తూ నువ్వు ఇలా యాక్టింగ్లోకి వచ్చావు. ఎలా వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ? మమ్మీ చూసుకుంటుంది అంతా మమ్మీ చూసుకుంటుంది. అంతే, ఎవరో అడిగారు నువ్వు అంతా పట్టించుకో, అంతే లైట్, అంతే హ్యాపీ కదా. సో అయితే మరి ఒక డైలాగ్ చెప్తావా నా కోసం? చెప్పు.
నేను మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నన్ను గారు పుట్టేశారు. మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని వాడిని పెంచి పెంచి పెద్ద చేశా. వాళ్ళు పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు పెళ్ళికి వచ్చేసారు. నేనేమో ముసలానే అయిపోయా. అంతేనా? ఏ సినిమా డైలాగ్ ఇది? హో బేబీ. ఓ బేబీ సమంత చెప్పే డైలాగ్ కదా అనుకున్నాను అదే. సో ఇవన్నీ చూసి నువ్వు నేర్చుకున్నావా? అంతే. ఇప్పటికి ఎన్ని సినిమాల్లో నటించాను ఎగ్జాక్ట్లీ గుర్తుందా నంబరు? 17, 20, 15 to 20. 15 to 20. ఏదైనా పెద్ద పెద్ద రోల్స్ వచ్చాయా నీకు? ఏది బెస్ట్ రోల్ ఏది నీది? అనసూయ. అవును, సింబా 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 సినిమాలో కదా నేను చూశాను. F3లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్. అప్పుడు ఏమనిపించింది పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ చూసినప్పుడు నీకు? చాలా హ్యాపీ ఉంది. ఏం చేస్తావు సెట్కి వెళ్ళినప్పుడు? నీకు అంటే అల్లరి చేస్తావా, క్వైట్గా కూర్చుని డైలాగ్స్ అని నేర్చుకుని అలా బుద్ధిగా ఉంటావా? అల్లరి. అల్లరేనా? నువ్వే చెప్పేసుకుంటావు అల్లరి అని. అల్లరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? అటు ఇటు తిరగడం, ఒక దగ్గర కూర్చోవడం. కూర్చోవు, తిరుగుతూ ఏం చేస్తావు? అందరితో కబుర్లు చెప్తూ ఉంటావు. అటు ఇటు తిరుగుతా, కాసేపు చూస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఫోన్ చూస్తా. నీ ఓన్ ఫోన్ నీకుందా? మమ్మీది. మమ్మీ ఫోనే కదా. అదే, ఎందుకంటే చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వరు కదా. రోజు మరి గేమ్స్ అవి ఆడతావు ఫోన్లో? ఒక్క గేమ్ కూడా చేయలేదు మమ్మీ. ఉండదు. చాలా గుడ్ గర్ల్ అనమాట ఖుషి అయితే. ఖుషి, నువ్వు మామూలుగా షూటింగ్స్ స్కూల్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? సంగీతము, డాన్సింగ్ అలాంటివి డాన్సింగ్ నేర్చుకుంటున్నావా? భరతనాట్యం. ఓఫో, ఎట్లా చెప్పు? ఇలా ఇలా మొక్కాలి. అంతే. ఎంతవరకు నేర్చుకున్నావు? 1 month 2 months అట్లా. అంతే, స్టెప్స్ నేర్చుకుంటున్నావు ఇప్పుడు. సో బట్ నీకు ఇంత వరుస పెట్టి రోల్స్ వస్తున్నాయి కదా. సో నీ ఫేవరెట్ రోల్ సింబాలో రోల్ అని చెప్పావు, నీకు ఇష్టమైన రోల్. అనసూయ ఎలా ఉంటుంది నీతో? చాలా మంచిగా ఉంటుంది. ఏమనేది నిన్ను యాక్ట్ చేసేటప్పుడు? బుద్ధు గారం చేసేదా నిన్ను? అనసూయ తెలుసు నాకు చాలా బాగా. అనసూయ నేను ఒకే ఛానల్లో వర్క్ చేసాం అలా. తను కూడా న్యూస్ ఛానల్ తెలుసు కదా ఫస్ట్, యాంకర్. అవును. సో నువ్వు చెప్పు, అయితే అనసూయ ఎలా ఉండేది నీతో? చాలా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, ఫ్రెండ్లీగా. బాగా డైలాగ్ చెప్తే ఏమనేది? ఒకసారి నేను గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడిస్తే సెట్ అంతా క్లాప్స్ కట్టింది తెలుసా. గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడిచావా? యాక్చువల్లీ ఆ పెట్టుకుని ఏడవడం కంటే పెట్టుకోపోతే బెటర్. మొత్తం ఇట్లా మండిపోతుంది. అంతకుముందు పెట్టుకున్నావు ఎప్పుడైనా గ్లిజరిన్? ఫస్ట్కి ఒకసారి అనసూయని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒకరు పెట్టిర్రు, మస్తు ఇట్లా మండిపోయింది, రెడ్ అయిపోయినాయి కళ్ళు. అందుకే మన లాస్ట్ సీన్లో పెట్టుకోలే. సరే పెట్టుకోలేదు కదా, ఇప్పుడు మరి కొంచెం ఏడ్చి చూపిస్తావా నాకు? ఏడు. ఏం డైలాగ్ ఏడిచావు నువ్వు? నేను ఎత్తుకుపోతుంటేనా? మమ్మీది ఇట్లా కొడతారు, ఇట్లా పెట్టి ఇట్లా ఏమంటారు, వాల్కి కొడతారు. అబ్బబ్బబ్బబ్బా, అలాంటి హార్డ్ సీన్స్ చూస్తే నీకు భయమేదా? అమ్మో ఏం చేస్తారు, నిజంగా తగులుతుందని? అట్లేం లేదు, మనం కూడా కొడతాం. మెల్లిగా చేస్తారు అందరూ. సరే ఇప్పుడు ఏడ్చి చూపి నాకు ఒకసారి. అది డైలాగా వేరేదా? నీ ఇష్టం. మమ్మీ పోకు ప్లీజ్ మమ్మీ. అమ్మో తల్లి, ఏడోకే బుజ్జి తల్లి, కళ్ళు నీళ్ళు వచ్చాయి. నాకే ఏడుపు వస్తుంది చూస్తుంటే. మా అమ్మే, మా బుజ్జి తల్లి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఓ మై గాడ్, ఇది బాన్ ఆర్టిస్ట్ తల్లి, నా బుజ్జి తల్లి. ఏడిపించేస్తాను చూసావా నిన్ను? అలాగా. మై గాడ్, ఇంత టాలెంట్ నీకు ఎలా వచ్చింది ఖుషి? నాకు ఇష్టమా? ఓ మై గాడ్, నేనైతే షాక్లో ఉన్నాను. ఇంకా అట్లా ఎట్లా ఏడ్చేసావు పిల్ల? అంతే, అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషన్ తెచ్చేసుకుంటావు లోపల నుంచి, అంతేనా? మోస్ట్ టఫ్ సినిమా ఏది నీది? అలా ఏం లేదు, అన్నీ ఈజీ. ఇప్పుడు నీకు బట్టలన్నీ వాళ్ళే ఇస్తారా, ఏం వేసుకోవాలి ఏంటని? ఒక్కొక్కసారి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్కసారి మమ్మీ తీసుకొస్తాం ఇంట్లో నుంచి. వెళ్ళి తీసుకొస్తారు ఇంట్లో చెప్పి మమ్మీ, మొత్తం మమ్మీ చూసుకుంటుంది ఇక. అంతే. నీతో షూటింగ్స్కి రావడం. ఏం తింటావు షూటింగ్లో? వాళ్ళు ఏం పెడితే అది తింటా. అన్నం అన్నీ గోల చేయకుండా తింటావు అయితే? నాకు పిజ్జానే కావాలి, అది కావాలి, ఇది కావాలి అట్లేం ఏం లేదు, ఏది పడితే అది తింటావా? మంచి ఉప్పు కారం తింటావా ఖుషి?
కారం ఏదో అట్లా తినవు, ఎక్కువ కారం తినవా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏది ఖుషి? సేమియా పాయసం. సేమియా పాయసమా? బుజ్జి తల్లి ఎంత సింపుల్గా చెప్పావో. అంతేనా, ఇంకేం లేదా? ఫిష్ ఏమంటారు, పులుసు, మ్మ్. చికెన్ బిర్యానీ. అది ఓకే ఓకే. పిజ్జాలు బర్గర్లు నడవవా? పిజ్జా మొత్తం చీజ్ ఉంటుంది, మ్మ్. బర్గర్ ఏమో ఉట్టి బండ్లక్కనే ఉంటుంది. మ్మ్. పిజ్జా మొత్తం చీజ్ ఉంటే మరి తప్పైతే మా ఇష్టం కదా చీజ్ పిల్లలకి. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు నీకు, అన్నీ కొంచెం పూర్తి సంప్రదాయ వంటకాలు కావాలి అంతే. అట్లేం లే, చాక్లెట్స్. చాక్లెట్స్ తింటావు, అన్నీ ఇష్టం. సో మరి నువ్వు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసావు కదా, ఎవరెవరు యాక్టర్స్తో యాక్ట్ చేసావు? రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసావు. ఏమని పిలుస్తావు? అంకుల్ అంటావా? అనసూయ ఆంటీ అన్నావా? అయితే ఇంకెవరెవరు చెప్పు యాక్టర్స్. వెంకటేష్. వెంకటేష్ గారి గురించి చెప్పు నాకు. చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీయా? ఏమని మాట్లాడేదని వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పేదాను సెట్కి వస్తే? హలో అంట, ఒక్కొక్కసారి గుడ్ మార్నింగ్ అంట, సందర్భం బట్టి. ఆహా. F3లో మరి డైలాగులు బాగా ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా నీకు? మరి ఎట్లా కలిసావు? లాస్ట్ అంటే ఇప్పుడు నేను వస్తే షెట్లకి వాళ్ళు కూడా వస్తారు కదా, అలా వచ్చినప్పుడు ఏమని చెప్పేవారు ఆయన? హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అని అనేవారా? ఇంకా వరుణ్ తేజ్ అన్న చాలా టాల్. ఎవరు? వరుణ్ తేజ్ అన్న. అన్న కదా, అంకుల్ అనొచ్చు, పర్లేదు. నీ కదా నైనే కదా, కొట్టేస్తాడేమో అన్న. వద్దులే అన్నే అనేసి. చాలా టాలా? ఎట్లా ఉండేవాడు వరుణ్ తేజ్ అన్న? ఫ్రెండ్లీయా? ఫ్రెండ్లీ. నేనేమని పిలిచేవారు అందరూ? ఖుషి. ఖుషి. ఖుషి నువ్వు కనబడితే, విన్నావు పాట ఇది? ఖుషి నీ మాట వినబడితే. అరే మస్తు గుర్తుంది నీకు. సో అయితే మరి వరుణ్ తేజ్ అన్న, ఇంకా నెక్స్ట్ మెహరీనక్క. అది ఇక్కడేమో ప్రవీణ్ అన్నయ్య, స్వప్నక్క, అంతే కదా? జోక్ చేశాను, నేను ఆంటీనే, పక్కా ఆంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? డిసైడ్ చేసేసుకుంటారు. వద్దా? ఏమని పిలుస్తావు చెప్పినా? అబ్బా నా తల్లి, నా బుజ్జి తల్లి, కెమెరా ముఖంగా ఎంత పెద్ద మాట ఉందో. రైట్. సో అయితే ఖుషి, నీకు నీ కో స్టార్స్ ఎవరెవరు? చిన్నపిల్లల స్టార్స్ ఉన్నారు? కార్తికేయ F3లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఎట్లా మీరు ఫ్రెండ్లీ అయిపోతారా తొందరగా? పిల్లలు ఆడుకుంటారా అందరూ? అంతే. అండ్ మోస్ట్ నీకు టఫ్ సినిమా సింబా కాకుండా ఇంకేంటి? టఫ్ అంటే ఏం లేదు. మరి షూటింగ్ ఉంది, నీకేమో నిద్ర వస్తుంది, అట్లా ఉంటే ఏం చేస్తావు? ఏం కాదు, షూటింగ్లోకి వెళ్ళిపోతా, నా షార్ట్ అయిపోయినాక పడుకుంటా. అన్నీ ఇప్పుడు అర్థమైపోయాయి. షార్ట్కి మేకప్ వేస్తారా నీకు? ఎప్పుడు ఒకసారి. మరి షూటింగ్లు ఇన్ని సినిమాలు యాక్ట్ చేస్తావు కదా, నీకు ఫస్ట్ టైం నీకు పేమెంట్ ఇచ్చినప్పుడు మమ్మీ తీసుకుని నువ్వు మమ్మీకి చెప్పావా? మమ్మీ చీర కొనుక్కో అని చెప్పావా? ఏం చెప్పావు? సంబంధం లేదు. నీకు అసలు సంబంధం లేదు? బా బుజ్జి తల్లి, అంత బుజ్జి తల్లి, అసలు పట్టించుకోవేవి. మమ్మీ నా కోసమే ఫుడ్కే పెడుతుంది మొత్తం. అంతేనా? నీ ఫుడ్కే సరిపోతుందంటావు మొత్తం? ఏం అంతేం తినేస్తావు అబ్బా? మా ఇంట్లో ఉన్నారు కదా, అందరు పెట్టేస్తావు అంతే అంటావు? స్కూల్కి మళ్ళా అన్ని స్నాక్స్ అంతే. అట్లా నువ్వు బేసిక్గా ఇంపార్టెంట్ అయిపోయినావు అనుకో ఫ్యామిలీలో, బుజ్జి తల్లికి. సో మరి నీ యాక్టింగ్ చూసి మీ ప్రంజల్ కదా ఏమంటాడు? మంచిగా అంటాడు. తనకి ఎన్ని ఇయర్స్? 13. నీకంటే. మరి ప్రాంజల్ యాక్ట్ చేయలేదా? నాకన్నా మంచిగా ఉంటాడు. ఇలా నవ్వుతే ఇక్కడ డింపుల్స్ వస్తాయి. మరి అంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రికమెండ్ చేసి యాక్టింగ్ చేయొచ్చు అన్నయ్యని? నచ్చదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. బాగా చదువుతాడేమో, చాలా టఫ్ ఏమో మొత్తం. 8th క్లాస్ కదా, చాలా కాంపిటీషన్. సో అట్లా మరి అందుకే తను ఇంజనీరింగ్ డాక్టర్ అట్లా ఏమైనా చేస్తాడేమో.
ఏమో. నువ్వు ఇట్లనే కంటిన్యూ అయ్యి యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చిన రోజులు ఇదే చేసుకుందామనా? ఆ, ఇదే బాగుందా? మజా వస్తుంది కదా? అవును. సో మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అంటే ఏం లేదు. ఏం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పడాలు బాగుండవు, ఏంటది ఇంకా ఏదో ఫుడ్ బాగుండదు, లేకపోతే టైమింగ్స్ పొద్దునే లేపి తీసుకెళ్తారు ఇట్లాంటివి ఉంటాయి. ఇదొకటి పొద్దున. ఏంటది పొద్దున్న లేపుతారా? ఆ, అయితే నిద్ర సరిపోదు నీకు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎంత పొద్దున వెళ్తావు అబ్బా? అప్పుడప్పుడు మమ్మీ 5కి 6కి లేపిస్తుంది. నాకు నిద్ర సరిపోదు. సండే వస్తే నేను 9 దాకా పడుకుంటా. అంతే పడుకోవాలి మరి, అంతే కదా, నిద్ర ఉండాలి. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏంటి? 8:30 to 3:30. స్కూల్ రోజుల్లో అయితే నీకు షూటింగ్ లేకపోతే కొంచెం లేట్ లేస్తావా? 7కి 6కి అట్లా లేచి నేను మా డాడీ మా అన్న వాకింగ్కి పోతాం, మళ్ళీ వచ్చేసి రెడీ అవుతాం, మళ్ళీ స్కూల్కి వెళ్ళి వస్తాం, క్లాస్కి పోతాం భరతనాట్యం, పోయాక 7:30 8 కల్లా పడుకుంటాం. ఈవినింగ్ 8 కల్లా పడుకుంటావు? ఇంత మంచి హ్యాబిట్స్. మరి లంచ్ తీసుకెళ్తావా స్కూల్కి? ఏం తీసుకెళ్తావు లంచ్కి? మమ్మీ ఏం చేస్తుంది అదే. కానీ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి మాత్రం కొంచెం అరే జోష్ వస్తుంది కదా, మనతో పాటు ఫిల్మ్ యాక్టర్ ఉంది, నువ్వు అంత పెద్ద పెద్ద యాక్టర్స్ని చూసావని ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్కి? అట్లేం లే, నార్మలే, అంతే. సూపర్. అయితే నువ్వు నీ డ్రీమ్ రోల్ ఏంటి? నువ్వు మిగతా చైల్డ్ స్టార్స్ని చూసావా మిగతా ఫిల్మ్స్లో? యాక్టింగ్ నాకు అసలు ఎలా నేర్చుకున్నావు నువ్వు? నాకు ఇంట్రెస్ట్ బట్ అదే ఇప్పుడు ఏడ్చేసావు చూసాను కదా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది చూసి, అట్లా ఎట్లా ఏడ్చినావని. సపోజ్ కోపంగా చెప్పాను అనుకో, కోపంగా చెప్పు, ఆంటీ నాకు ఇంటర్వ్యూ వద్దు అట్లా చెప్తావా? అబ్బా వెంటనే చెప్పేశావు. ఫిల్మ్ యాక్టింగ్, స్టడీస్, భరతనాట్యం, ఎప్పుడైనా పాట నేర్చుకోవాలనిపించిందా? ఓకే, పాట సింగ్ చేయడం. సింగ్ చేయవా ఒక పాట నా కోసం? నాకు రాదు. అస్సలు రాదా? ఏదో లైట్గా అంతే. మీరు పాడండి. నేను పాడినా? ఏం పాట పాడు నీకోసం? మీకేం నచ్చుతుంది? పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కలిగే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కురిసే పెరుతుంది ముత్తగా, తన లాలి పాటలో సరిగమ్మ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన. అది మా మమ్మీ రింగ్ టోన్. అవునా? అందుకే నీకు వచ్చాయి వర్డ్స్, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మమ్మీకి నీకు ఫైటింగ్ అవుతూ ఉంటుందా? ఈ పాటలన్నీ పక్కన పెడదాం సినిమాలకి, మమ్మీ నువ్వు ఫైటింగ్ చేస్తారా ఎప్పుడైనా? నాకు అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదా? ఇప్పుడు ఇంట్లో మమ్మీయా డాడీయా ఎవరిని డామినేట్ చేస్తారు? అట్లేం అసలు ఎవరు డెసిషన్స్ అని ఎవరు తీసుకుంటారు? మమ్మీయేనా? అనుకున్నా, మమ్మీని చూసి ఇందాక అనుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంది మమ్మీ చూడడానికి. అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఏమైనా రిజెక్ట్ చేసావు ఇంతవరకు ఖుషి? అంటే మమ్మీకి చెప్పిందా ఈ ఆఫర్ వచ్చింది బిడ్డ కానీ తీసుకోవట్లేదు మనమని? వచ్చినవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు డేట్స్ లేకపోతే తప్పదు ఇంకా. ఓహో, డేట్స్ లేకుండా కూడా ఉంటుందా? అంత బిజీ అయిపోయినావా? అప్పుడు ఒకసారి సింబా అప్పుడు F3 ఉంటే వెళ్ళినాం. F3 ఉన్నప్పుడు సింబా లాస్ట్ సీన్, అప్పుడు మాకు సీన్ లేకపోతే వెళ్ళిపోయినాం. అక్కడ చేసి మళ్ళీ షూట్ సెట్కి వచ్చేసినాం. సో అలా అప్పుడప్పుడు అవుతుంటుంది. సో అయితే మొత్తం నువ్వు అయితే నీ చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ అట్లా పికప్ అయ్యి మెల్లిమెల్లిగా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. ఏ సినిమా చూసావు సూర్యది? చాలా ఉన్నాయి. సూర్య, జ్యోతిక. ఇష్టమా నీకు? నాకు కూడా జ్యోతిక చాలా ఇష్టం. సూర్యది రోలెక్స్. రోలెక్సా? రోలెక్స్ ఏంటి? రోల్ చేశాడు సూర్య. అవునా? విలన్ లాగా. అందులోనా?
రోలెక్స్ ఇష్టం నీకు. ఓకే, అలాగే ఇంకా తెలుగు హీరోలు ఎవరు ఇష్టం లేదైతే అసలు? ఇంతమంది, ప్రభాస్, మహేష్ బాబు, ఇంకెవరు, మన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అర్జున్. పుష్ప 2 నువ్వు వెయిటింగా? వచ్చేసింది పుష్ప 2 అమ్మా, ఇంకా రాలే, December 5th. 1 అనుకుంటా. 1 వచ్చేసింది. చూసా పుష్ప? అల్లు అర్జున్ ఇష్టమా? ఏమి ఇష్టం అల్లు అర్జున్లో? అల్లు అర్జున్లో డాన్స్. నాకు కూడా సేమ్, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. సూపర్ కదా, మన ఇద్దరికి ఎన్ని విషయాలు కామన్లో ఉన్నాయి చూసావా? అవును. అయితే మరి ఖుషి, నువ్వు ఇట్లా కంటిన్యూ అవుతూ హీరోయిన్ వేషాలు వస్తే వేస్తావా పెద్ద అయ్యాక? చేస్తా. యాక్ట్ చేస్తావా అట్లాగా? సో నీకు యాక్టింగ్ అయితే అవలీలగా వచ్చేస్తుంది. యూ డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్. అలాగే మొత్తం. సో నీలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, టాలెంటెడ్ పిల్లలు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నావా ఇవాళ? దే షుడ్ షో దే టాలెంట్. దే షుడ్ షో దే టాలెంట్. మంచిగా చెప్పు, ఫుల్గా చెప్పు. అన్ని పొడి ఒక్కొక్క ముక్క ఆన్సర్ ఇస్తున్నాను అని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తున్నాను. నాకు ఎస్ఏ టైప్ ఆన్సర్ కావాలి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా రోల్స్ వస్తే రిజెక్ట్ చేయొద్దు, ఆ ఆపర్చునిటీని యూజ్ చేయాలి. ఇది బిల్ గేట్స్ కూడా చెప్పాడు. ఇది బిల్ గేట్స్ చెప్పాడు. ఇది చెప్పాడా? ఎవరు చెప్పాడు? ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగితే నీకు ఎంతమంది కావాలో తీసుకొని చెక్ ఇస్తా అన్నాడు. ఆ యాంకర్ వినలేదు, ఆన్సర్ కావాలన్నది. అప్పుడు చెప్పాడు వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని. సో అలా వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అందరూ అంటాం. గ్రేట్ ఫిలాసఫీ, చాలా బాగుంది, చాలా క్లారిటీ ఉంది నీకు. నువ్వు అన్నయ్య కొట్లాడుకుంటారు ఎప్పుడైనా? చాలా చాలా. అంటే ఎట్లాంటి విషయాల్లో కొట్లాడుకుంటారు? నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు చాక్లెట్ షేర్ చేయలేదని. నువ్వు చేస్తావు పని? నువ్వు కూడా చేయవు. రాఖీ కడతావు అన్నయ్యకి? కట్టినప్పుడు గిఫ్ట్ ఇస్తాడా? అది కూడా ఇవ్వడు. సో ఈ 2 విషయాలు మనం టేకప్ చేసి అన్నయ్యతో, ప్రాంజల్తో పోట్లాడదాం, అంతేనా? సో ఖుషి, అయితే మరి మీ డాడీకి మమ్మీకి వాళ్ళు ఏం చెప్తావు ఐ డ్రీమ్ ముఖంగా? నేను వెళ్ళాను. అట్లా కాదు, నువ్వు డాడీకి మమ్మీకి ఏమైనా చెప్పదలుచుకుంటే కెమెరాలో చెప్పు. నన్ను ఎప్పుడు కొట్టకండి. కొడతారా? కొడతారా? ఎప్పుడు అల్లరి చేస్తే కొడతారా? చిన్న దెబ్బ అంతే. ఇట్లా అట్లనే నాకు చాలా నొప్పి. అదైనా నొప్పి పెడుతుంది అదంటావు. ఓకే, ఇంకేం చెప్తావు? అంతే. నాకు చాక్లెట్స్ ఏం అడుగుతుంది అది ఇప్పియండి. చాక్లెట్స్ ఇవ్వాలి, ఇంకా అంతే. మంచి బొమ్మలు కొనిపించాలి. సరే, ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ అక్కడ కదా, ఇప్పుడు వచ్చి నా ఒళ్ళో కూర్చోదా? అంతే కదా? హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పేసి అందరికీ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ అలాగే అందరూ బ్యూటిఫుల్గా వచ్చిన ఆపర్చునిటీస్ని ఖుషి చెప్పినట్టు యూజ్ చేసుకుంటూ, ఇంకా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఇంకా పెద్దయ్యాక పేరెంట్స్ని ఎట్లా మంచిగా చూసుకోవాలి? అసలు ఎక్కడ వదిలిపెట్టకండి, మీ ఇంట్లో చూసుకోండి. ఇంట్లో అందరినీ చూసుకోవాలా? నీ ఖుషి వంట వచ్చా నీకు? అసలు అంటే కొద్దిగా కొంచెం రెసిపీస్ చెప్తావో? రెసిపీ చెప్పకూడదు మాకు, మేము కూడా నేర్చుకుంటాం. పాయసం చెప్పు. సేమియా పాయసం ఇందాక నుంచి బాబోయ్, సేమియా పాయసం థీమ్ నడుస్తుంది వచ్చినప్పటి నుంచి. ఎలా పెట్టాలి చెప్పు సేమియా పాయసం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి, గిన్నె పెట్టండి, దాని తర్వాత ఆల్మండ్స్ వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, మళ్ళీ సేమియా వేయించుకొని, మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకొని. ఎందులో వేస్తావు సేమియాని? అక్కడే చూసి చెప్పు. దాని గిన్నె సరే, మధ్యలో ఏమైనా వేస్తావు అందులో? నూనె, నెయ్యి, నీళ్లు? నూనె వేస్తావా? నూనెలో వేయించుకోవాలా? అంతే. ఓకే, నెక్స్ట్ ఇట్లా పెట్టి ఇలా అనాలి. ఎలా అనాలి? అలా అనేసి తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు పోయాలి. పాలు కొంచెం వేడయ్యాక ఆల్మండ్స్ సేమియా అన్నీ అందులో వేసేసేయాలి. ఇంకా స్వీట్ చక్కెర వేసేసి అంతే వేసేసి గిన్నెలు సర్వ్ చేసుకొని తినేసేయండి. ఓకే, ఇది సేమియా పాయసం రెసిపీ. స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్. స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇంకా సేమియా పాయసం మాడిపోతుంది కదా. ఇంకేం రెసిపీస్ వచ్చు నీకు? అంతే.
అదొక్కటే చేస్తావు, సేమియా పాయసం నీకు ఇష్టం కాబట్టి. ఓకే, సో అయితే మరి పేరెంట్స్ని బాగా చూసుకోవాలని చెప్పావా లేదా? అన్నయ్యని బాగా చూసుకోవాలని చెప్పావా లేదా అందరికీ? వద్దా, అన్నయ్యని మాత్రం వద్దా? సరే, చూసుకుంటా అన్న. అన్నయ్య చూసుకోవాలా నేను? అన్న చూసుకుంటాను, నన్ను కూడా చూసుకుంటాను. సరే, నీ పేరు ఖుషి అని పెట్టడం చాలా బాగుంది. మా డాడీ పెట్టాడు. అవునా? ఎందుకంటే మమ్మీ పేరేంటి? వినీలా. వినీలా విజయభాస్కర్. వి ఇద్దరికి ఖుషి ప్రాంజల్. బాగున్నారు, చక్క మంచి వెరైటీ పేర్లు పెట్టారు మీకు. డాడీ ఏం చేస్తారు ఇంతకీ న్యూస్ ఛానల్లో, ఏం పని? చీఫ్ ప్రొడ్యూసర్. అవునా, సూపర్ కదా. అయితే మరి నువ్వు టీవీలో కూడా యాక్ట్ చేస్తావా అవకాశం వస్తే? టీవీలో యాంకరింగ్ చేస్తావా? ఓన్లీ మూవీస్. క్లారిటీ చాలా ఉంది. సో అయితే మరి ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర బట్టలు? చాలా. చాలా అంటే? లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి, జీన్స్, షర్ట్ అన్నీ మమ్మీయే చూసుకుంటుంది. అయితే అన్ని రెడీ చేయడం, నిన్ను తల దువ్వడము, ఇట్లా మంచిగా పిన్ను పెట్టడము, అది. పండగలకి ఏం చేస్తావు? మమ్మీ ఏమైనా ఉంటే తింటాం, ఏమైనా హెల్ప్ కావాలంటే చేసేస్తాం. మీరే చేసేస్తారా? మమ్మీకి వంట వచ్చా? వచ్చు. బాగా చేస్తున్నా మమ్మీ. అయితే ఏమేమి వంటలు బాగా చేస్తుంది చెప్పా, మేము వస్తాను మీ ఇంటికి భోజనం. ఆలూ ఫ్రై. ఏం చెప్పావబ్బా? నెక్స్ట్ చికెన్ బిర్యానీ చేస్తుంది. కొంచెం కష్టం. నెక్స్ట్ పాయసం. పాయసం, అది మళ్ళీ పాయసానికి వచ్చాను చూసావా. తప్పకుండా 2 కిలోలు పాయసం మీ ఇంటికి అర్జెంటుగా పంపించాలి నేను, ఎందుకంటే దాని నుంచి 3 సార్లు పాయసం 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 అన్నా. అది సూపర్. ఇంకా మమ్మీకి యాక్టింగ్ వచ్చా? ఓన్లీ మా ఇంట్లో నేనే. నువ్వు ఒక్కదానివే స్టార్, అంతేనా? సో మమ్మీకి కోపం ఎక్కువ, డాడీకి కోపం ఎక్కువ? డాడీకా? అది. నిన్ను స్క్రీన్ మీద చూసి ఏమంటాడు డాడీ? వావ్, ఖుషి మంచి చేస్తుంది కదా అనేసి మమ్మీతో అంటాడు. అంతే. అలా కానీ ఎంత మంచి చేసినా ఏదో ఒకటి వంక పెడతారా? ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు బేట, ఇట్లా చేయాలి, అట్లా అంటూ ఉంటారు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం, ఇన్నేళ్ళు వచ్చి కూడా మా మమ్మీ డాడీ కూడా అంతే సేమ్. ఇప్పుడు కూడా ఏంటి ఎట్లా యాంకరింగ్ చేసావా, ఇట్లా కాదు అట్లా చేయి అట్లా చేయి అని చెప్తుంటారు. ఆ సజెషన్ ఇస్తూనే ఉంటారు. నీ కష్టం నీకే తెలుసు కదా, ఇంత పొద్దున లేవాలి, అన్నీ మానుకుని వెళ్ళాలి, ఆడుకోవడానికి టైం ఉంటుందా అసలు? కొంచెం అంతే. అది. సో నీకు అట్లా వాళ్ళు సజెషన్స్ ఇస్తూ పోతే నీ మైండ్లో ఏం నడుస్తుంది బిడ్డ ఆ టైంలో? మనం ఏమి వినవు, జస్ట్ అట్లా అంటారు, మనం వదిలేసేయాలి అంతే. నేను కూడా అదే సేమ్. వదిలేసేయాలి. సూపర్. అది మరి అది కాదు, నేను కూడా అట్లనే చేయాలా? నాకేమైనా అడ్వైజ్ ఇవ్వచ్చు కదా? ఇప్పుడు ఈ సజెషన్స్ ఇస్తారు, మనం ఇది చేస్తే వేరే ఒకటి అంటారు, అది చేస్తే ఇంకొకటి అంటారు, ఎట్లాగో అంటూనే ఉంటారు ఏదో ఒకటి. ఎందుకంటారు అట్లా? అంటే ఏదో ఒకటి మనం పెద్దోళ్ళమని చెప్పడానికా, లేకుంటే ఏమో చెప్తూనే ఉంటారు. ఎప్పుడైనా అడిగినావా, ఎందుకు మీరు ఇట్లా బాగా చేశాను కదా, ఇంకా బాగుంది అని ఊరుకోకుండా ఎందుకు ఊరికి చెప్తుంటారు ఇట్లా అని అడిగినావా? మమ్మీ అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదు. ఇప్పుడు మాత్రం చెప్పేశావు, టీవీ ముఖంగా వాళ్ళు తెలుసుకుని ఇంకా సజెషన్స్ ఆపేయాలి, ఫ్రీలో అడ్వైజ్లు ఇవ్వద్దు, అంతేనా? అంతే. బాగుంది, సూపర్. ఎప్పుడైనా మమ్మీ డాడీ ఎప్పుడైనా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారా? ఇట్లా తిట్టుకుంటారు, మళ్ళీ అయిపోతుంది. అదే అంతే, మమ్మీ డాడీలు కదే అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అంతే, ఫ్రెండ్స్ కూడా అంతే. అట్లా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అయితే మమ్మీ డాడీ. సూపర్ కదా, అట్లే ఉండాలి కదా. నేను కూడా అంటే, నేను మా డాడీ టామ్ అండ్ జెర్రీ అంటారు మా మమ్మీ. ఓ, నువ్వు మీ డాడీ టామ్ అండ్ జెర్రీయా? మీ మమ్మీ అంటదా టామ్ అండ్ జెర్రీలో మీ ఇద్దరు కొట్టుకుంటారు, మాట అనుకుంటారు. డాడీతో నా మాత్రం ఉండాలి కదా బిడ్డ, అదే కదా అనుబంధాలు, ప్రేమలు అన్నీ. నువ్వు మంచిగా లేచి మమ్మీ నిన్ను మంచిగా రెడీ చేసి చక్కగా తీసుకుపోయి షూటింగ్లకి అన్నీ నేను ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి చదువుకుంటూ కూర్చో అనుకోకుండా ఎంకరేజ్ చేశారు కదా. కూర్చో అంటే అమ్మ పిచ్చిలేస్తారు అంతే. చదువు ఇంట్రెస్ట్ అయినా నీకు? ఇట్లా తీస్తే ఇట్లా నిద్ర వస్తేస్తారు నాకు. అదే పుస్తకాలు తీస్తేనా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఏమో ఇట్లా 2 నిమిషాలు అంతే అంతే. ఏ సబ్జెక్ట్ ముఖ్యంగా? సైన్స్ అసలు వద్దు, దండేసి దండం పెట్టాలి. అమ్మా మరి ఎట్లా? ఇంత పెద్దగా ఉంటాయి.
పెద్ద పెద్ద పుస్తకాలు అంటే చాప్టర్స్ అని పెద్దగా ఉంటాయి కదా. ఒక ఆన్సర్ ఇన్ డీటెయిల్ ఇంత పెద్దగా ఉంటాయి. ఇట్లా అర్థం చేసుకొని నాకేమొస్తే అది రాసేస్తా. అంతే కదా, అట్లే రాయి. మార్క్స్ వస్తారా అని ఇలాంటిలే. అదే ఇప్పుడు నేను కొంచెం 2 మార్కులు తగ్గిన టైమ్స్ ఉన్నాయా, తక్కువ వచ్చినాయి? సర్లే, మంచిగానే వస్తాయి కదా బేసిక్గా. మరీ తక్కువ అని కాదు, ఫెయిల్ లెక్క కాదు, ఒక మీడియం. గ్రేడ్ ఎట్లా, ఏబి ఎట్లానా? ఏ అని ఏ వస్తాయి. మరి ఇంకేంది? కానీ నాకు అవి సరిపోవు. కాదు, కరెక్టే. కానీ నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ నువ్వు ఇంత కష్టపడుతూ షూటింగ్లకు వెళ్తావు, డాన్స్ నేర్చుకుంటావు, ఇంకేం కష్టపడాలి? మళ్ళీ ఇప్పుడు మాకు అడ్వాన్స్ ఉంటుంది 5th-లోనే. ఒకసారి 3rd క్లాస్లో ఓన్లీ కొంతమందికి 5th క్లాస్ బుక్ వచ్చింది, 6th క్లాస్ బుక్ వచ్చింది. నీకు కూడా వచ్చిందా? అంటే నువ్వు తెలివైన మేధావి కాబట్టి. అబాకస్ అది. ఓ అబాకస్ మాత అమ్మ. అందుకే ఈజీ. ఇంకేమన్నా అయితే సో మరి పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? హీరోయిన్. హీరోయిన్ అంతే కదా. అంతే. మరి చదవద్దా? చేసా ఏదో ఒకటి ఇంకా చదవాలన్నట్ట. ఇప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎవరు కొన్నారు ఇవన్నీ? మమ్మీయేనా? నువ్వు వెళ్ళి కొనుక్కుంటావా, నాకు అది కావాలి ఇది కావాలని? ఒక్కొక్కసారి నన్ను తీసుకపోతే చెప్తా నాకు ఇది కావాలి అని, వద్దంటే సరే అంతే. ప్రదీప్ అంకుల్ తెలుసా నీకు? ఇట్లా గ్యాప్ దొరికితే ఆడుకుంటాం. నేను ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రదీప్ అంకుల్. ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కార్తికేయ. ఓ కార్తికేయ, నువ్వు ప్రదీప్ అంకుల్ ఆడుకునేవారు. ఏమాట? ఇలా ఉంటుంది కదా, అది రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్స్ వచ్చా నీకు? సో రాక్ పేపర్ సీజర్స్ అది. ఇంకా చాలా. అంతాక్షరి వచ్చా నీకు? పాటలు పాడతా అయితే? కానీ నాకు లిరిక్స్ రావు. లిరిక్స్ రావు కాబట్టి వదిలేద్దాం. ఇంకా ఏంటి, ఇంకెవరెవరు నీకు బాగా క్లోజ్ అయిపోయారు షూటింగ్స్లో? శ్రీనివాస్ అంకుల్. ఏ శ్రీనివాసు? కమెడియన్. ఓ శ్రీనివాస్ రెడ్డి గారా? కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. ఏమంటారు ఆయన? నాకు ఒకసారి ఉప్మా ఉంటుంది కదా, నాకు అస్సలు నచ్చదు. నాకు కూడా సేమ్, అన్ని కామన్ మన ఇద్దరికి. నెక్స్ట్ తినకపోతే మమ్మీ చెప్పింది అంకుల్కి, ఏమైంది అని అడిగితే తినట్లేదు అంటే తినిపించారు. ఇంకా ఆడుకుంటా తినిపించారు. సూపర్ కదా.